ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హక్క అండ్ బుక్కాల తరువాత ఇద్దరు గొప్ప రాజులైన మొదటి దేవరాయ మరియు రెండవ దేవరాయల జీవితాలలోని అనేక విశేషాలను వివరించాను. చివరి వరకు వీడియో తప్పకుండా చూడండి. ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుస్తాయి. ఎన్నో కొత్త విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఛానల్ మెంబర్స్గా జాయిన్ అయ్యి కూడా మీ మద్దతు తెలపవచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మొదటి దేవరాయలు 1406 ఏడీ నుండి 1422 ఏడీ వరకు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పరిపాలించాడు. పెర్తాల్ అనే ఒక అందమైన యువతి ముద్గల్ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. పెర్తాల్ యొక్క తండ్రి బంగారు పని చేసే ఒక సామాన్యుడు. మొదటి దేవరాయలు పెర్తాల్ అందం గురించి తెలుసుకున్నాడు. తన రాయబారులను పెర్తాల్ ఇంటికి పంపి పెర్తాల్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు పెర్తాల్ తండ్రికి వివరించారు ఆ రాయబారులు. కానీ పెర్తాల్ దేవరాయలు యొక్క పెళ్లి సంబంధాన్ని తిరస్కరించింది. మొదటి దేవరాయలు పెర్తాల్ను ఎలాగైనా పెళ్లాడాలని నిర్ణయించుకొని శ్రేష్టమైన 5000 మంది అశ్విక సైనికులను ముద్గల్కు పంపి పెర్తాల్ను తీసుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఈ విషయం తెలుసుకున్న పెర్తాల్ కుటుంబం ముద్గల్ వదిలి పారిపోయారు. మొదటి దేవరాయల యొక్క అశ్విక దళం అక్కడికి చేరుకొని పెర్తాల్ కుటుంబం పారిపోయిందని తెలుసుకొని కోపంలో దారిలో ఉన్న ప్రాంతాలన్నింటినీ దోచుకున్నారు. కానీ ముద్గల్ ప్రాంతం బహమనీ రాజ్యంలో ఉండుట కారణంగా మొదటి దేవరాయల అశ్విక దళం తిరుగు ప్రయాణంలో బహ్మనీ సైనికులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో దాదాపు 2000 మంది మొదటి దేవరాయల యొక్క అశ్విక దళాలు ప్రాణాలు కోల్పోయారు. తన బహ్మనీ రాజ్యంలోని ప్రాంతాలు ప్రజలపై దాడి చేశాడనే నెపంతో బహ్మనీ రాజు ఫిరోజ్ షా మొదటి దేవరాయలపై యుద్ధం ప్రకటించాడు. దీంతో 1407 ఏడీలో 6వ బహ్మనీ యుద్ధం చోటు చేసుకుంది. ఫిరోజ్ షా చాలా పెద్ద సైన్యంతో వచ్చి మొదటి దేవరాయల కోటను ముట్టడించాడు. దాదాపు 4 నెలలు కోటను దిగ్బంధం చేసినా కోటలోకి చొరబడలేకపోయాయి బహ్మనీ సైనికులు. దీంతో ఫిరోజ్ షా తన సైన్యాలను విభజించి ఆదోని మరియు బంకాపుర కోటలను స్వాధీనం చేసుకున్నాడు. బంకాపుర కోటలో 60,000 మంది హిందూ సైనికులను బందీలుగా పట్టుకున్నాడు ఫిరోజ్ షా. అక్కడితో ఆగకుండా ఫిరోజ్ షా సైన్యాలు దేవరాయల యొక్క కోటను చుట్టూ ఉన్న పట్టణాలను పల్లెటూరులను ధ్వంసం చేసి చాలామంది సామాన్య ప్రజల ప్రాణాలు తీశాయి. దీంతో మొదటి దేవరాయలు ఫిరోజ్ షాతో సంధి చేసుకున్నాడు. సంధిలో భాగంగా మొదటి దేవరాయలు 10 లక్షల పర్దావుల డబ్బు, 30 కేజీల ముత్యాలు, 50 ఏనుగులు, 2000 మంది బానిసలు మరియు మొదటి దేవరాయల యొక్క కూతురిని ఫిరోజ్ షాకి ఇచ్చి పెళ్లి చేశాడు. దాదాపు 40 రోజుల గొప్ప సంబరాలతో కూడిన పెళ్లి తర్వాత బహ్మనీ మరియు విజయనగర రాజ్యాల మధ్య సఖ్యత కుదరకపోగా పెళ్లిలో దేవరాయలు మర్యాదలు సరిగ్గా చేయలేదని ఇంకా ఇతర కారణాల కారణంగా ఫిరోజ్ షా మరియు దేవరాయల మధ్య వాగ్వాదం జరిగి తీవ్రమైన కోపంతో శత్రువులుగా తిరిగి వెళ్లారు. కొద్ది నెలల సమయంలోనే మొదటి దేవరాయ యొక్క తమ్ముడు సదాశివ అన్నపై తిరుగుబాటు చేసి రాజుగా ప్రకటించుకున్నాడు. కానీ వెంటనే మొదటి దేవరాయలు సదాశివరాయలను రాజ్యం నుండి తరిమికొట్టాడు. 6వ బహ్మనీ యుద్ధం 1407 ఏడీలో జరిగింది. దాని తరువాత ఒక 10 సంవత్సరాల వరకు బహ్మనీ మరియు విజయనగర సామ్రాజ్యాల మధ్య శాంతివంతమైన వాతావరణం కొనసాగింది. ఈ కాలంలో మొదటి దేవరాయ పటిష్టమైన కోటలను నిర్మించాడు. తుంగభద్ర నుండి రాజధానికి 15 కిలోమీటర్ల పొడవు నీటి కాలువలను నిర్మించి వ్యవసాయం, తోటలకు కావాల్సినంత నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాడు. 1415 ఏడీలో సుల్తాన్ ఫిరోజ్ షా మరియు వరంగల్ రాజుల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఫిరోజ్ షా సైనిక శిబిరాల్లో అంటువ్యాధులు ప్రబలి చాలా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయాడు. ఫిరోజ్ షా తిరిగి వెళ్తుండగా దీనినే సరైన అవకాశంగా భావించి మొదటి దేవరాయల యొక్క సైన్యాలు ఫిరోజ్ షా సైన్యాలను ఊచకోత కోసాయి. మొదటి దేవరాయల సైన్యాలు దారిలో చాలా బహ్మనీ కోటలను నేలమట్టం చేశాయి. ఎన్నో పట్టణాలను, మసీదులను తగలబెట్టారు
మొదటి దేవరాయల సైనికులు ముసల్మాన్ సైనికుల తలలతో ఒక పెద్ద పిరమిడ్ వంటి ఆకారాన్ని నిర్మించారు. ఈ యుద్ధంలో చౌల్ మరియు డాబుల్ కోటలను గెలుచుకొని దాదాపు కొంకన్ వరకు విధ్వంసాన్ని కొనసాగించాయి మొదటి దేవరాయల సైన్యాలు. చాలా నిస్సహాయ స్థితిలో ఫిరోజ్ షా గుజరాత్ సుల్తాన్ యొక్క సహాయం అర్థించాడు. కానీ అప్పుడే కొత్తగా రాజు అయిన గుజరాత్ సుల్తాన్ వెంటనే సహాయం అందించలేకపోయాడు. ఈ వరుస ఎదురు దెబ్బల కారణంగా ఫిరోజ్ షా చిత్తుగా ఓడిపోయాడు ఈ యుద్ధంలో. దీనితో మనస్తాపం చెందిన ఫిరోజ్ షా కొద్ది కాలంలోనే మరణించాడు. మొదటి దేవరాయలు తన పూర్వ యుద్ధంలో ఓటమిని మరియు ఇష్టం లేని సంధికి ప్రతీకారం తీర్చుకున్నాడు. మొదటి దేవరాయలు రాజుగా ఉన్నప్పుడే చాలా గొప్ప ప్రఖ్యాత తెలుగు కవి శ్రీనాథుడు మొదటి దేవరాయల ఆస్థాన కవులను ఓడించి ఎన్నో బిరుదులు, బహుమానాలను పొందాడు. ఇప్పుడు మనం రెండవ దేవరాయల గురించి తెలుసుకుందాం. రెండవ దేవరాయలు 1423 ఏడి నుండి 1446 ఏడి వరకు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పరిపాలించాడు. రెండవ దేవరాయ మూడవ బుక్కరాయలు మరియు నారాయణాంబికలకు జన్మించాడు. రెండవ దేవరాయను ప్రౌఢరాయ లేదా ద గ్రేట్ దేవరాయ అని కూడా పిలుస్తారు. ఈయన పాలించిన కాలంలో విజయనగర రాజ్యం చాలా రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. అందువలన సాధారణ ప్రజలు రెండవ దేవరాయలను ఇంద్రుడి యొక్క అవతారంగా భావించేవారు. ఇంతకుముందు మొదటి దేవరాయల చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఫిరోజ్ షా మనస్తాపంతో చనిపోయిన తరువాత అతని కొడుకు అహ్మద్ షా రాజు అయ్యాడు. విజయనగర రాజ్యంపై యుద్ధం ప్రకటించి దారిలో చాలామంది సామాన్య ప్రజలను, ఆడవాళ్లను మరియు పిల్లలను కూడా దయాదాక్షిణం లేకుండా చంపేశాడు. రెండవ దేవరాయ తుంగభద్రా నది వద్ద అహ్మద్ షా సైన్యాలను ఎదుర్కొన్నాడు. అనుకోకుండా ఈ యుద్ధంలో రెండవ దేవరాయ బహ్మనీ సైన్యాలకు బందీగా పట్టుబట్టాడు. కానీ చాకచక్యంగా తప్పించుకొని చెల్లాచెదురైన తన సైన్యాలను చేరుకుని తిరిగి విజయనగర సామ్రాజ్య రాజధానికి చేరుకున్నాడు. అహ్మద్ షా ఎన్నో వేల మంది సామాన్యులను దారిలో చంపేశాడు. ఒకచోట ఆగి దీన్ని ఒక భారీ సంబరంగా కూడా చేసుకున్నాడు. తీవ్ర ప్రాణనష్టం జరుగుట వలన దాదాపు 5,000 మంది హిందూ సైనికులు అహ్మద్ షాను ఎలాగైనా మట్టుబెట్టాలని శపథం చేసుకున్నారు. అవకాశం కోసం నిఘా వేసి ఉంచారు. ఒకసారి అహ్మద్ షా వేటకు వెళ్ళి కేవలం కొన్ని వందల మంది సైనికులతో మాత్రమే ఉన్నాడని తెలుసుకున్న ఈ 5,000 మంది హిందూ సైనికులు అహ్మద్ షాను తనమడం మొదలుపెట్టారు. అహ్మద్ షా మరియు కొంతమంది సైన్యం వెంటనే అపాయాన్ని గుర్తించి దగ్గరలో ఉన్న మట్టి కోటలోకి వెళ్ళి తలదాచుకున్నారు. ఈ 5,000 మంది హిందూ సైనికులు తీవ్ర నష్టం చేస్తూ ముందుకు కొనసాగారు. తమ రాజు మట్టి కోటలో ఇరుక్కున్నాడన్న సమాచారం తెలుసుకున్న బహ్మనీ సైన్యాధిపతి అబ్దుల్ ఖాదర్ వెంటనే పెద్ద సైన్యంతో చేరుకొని ఈ 5,000 మందితో కూడిన హిందూ సైన్యాన్ని తరిమివేశాడు. అదృష్టం వరించి ఈ మెరుపు దాడి నుండి అహ్మద్ షా ప్రాణాలతో బయటపడ్డాడు. అహ్మద్ షా వెంటనే మొత్తం సైన్యాన్ని వెంట పెట్టుకొని విజయనగర రాజధానికి వెళ్ళి రెండవ దేవరాయలు నివసిస్తున్న కోటను ముట్టడించాడు. రెండవ దేవరాయలు సంధి కుదుర్చుకొని చాలా పెద్ద మొత్తంలో ధనం, ఏనుగులను ఇచ్చి తన కొడుకు ద్వారా రాజలాంఛనాలతో అహ్మద్ షాను తుంగభద్రా నది వరకు సాగనంపాడు. ఈ యుద్ధం తర్వాత చాలా సంవత్సరాలు శాంతియుతంగా గడిచాయి. ఇదే కాలంలో రాజు అయిన రెండవ దేవరాయలను వీరశైవులు మరియు శ్రీ వైష్ణవులు మెప్పించడం మొదలుపెట్టారు. ఎలాగైనా రెండవ దేవరాయలను వీరశైవంలోకి కన్వర్ట్ చేయాలని వీరశైవులు, శ్రీ వైష్ణవంలోకి కన్వర్ట్ చేయాలని వైష్ణవులు ఎవరి ప్రణాళికలను వారు అమలు చేశారు. పూర్వపు విజయనగర చక్రవర్తులు కూడా శైవులు కావడం, రెండవ దేవరాయ యొక్క మంత్రి జక్కన్న మరియు ప్రముఖ సేనాధిపతి లక్కన్న వీరశైవులు కావటం వల్ల వారు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవమత గురువులను, కవులను రాజధానిలో నివసించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ వైష్ణవుల తరపున రెండవ దేవరాయల యొక్క ప్రధాన పూజారి అయిన ముకుంద దొడ్డాచార్య అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రతిరోజు వైష్ణవ పురాణాలను, మహాభారతాన్ని రెండవ దేవరాయలకు వివరించుట, అందులోని అనేక ఆసక్తికరమైన విషయాల గురించి రాజుకు రోజు వివరించేవారు. అలానే ప్రతిరోజు రాత్రి ఆ వైష్ణవ కావ్యాలను భారీ ఊరేగింపుగా రాజధాని వీధులలో పాటలు పాడుతూ తిప్పసాగారు. రెండవ దేవరాయలకు మహాభారతం, వైష్ణవ పురాణాలలోని విషయాలు నచ్చి తన ఆస్థానంలోని కవులైన
కుమారవ్యాస మరియు చామరసను వాటికి సాధారణ జనబాహుల్యానికి అర్థమయ్యేలా రచించమని ఆజ్ఞాపించాడు రెండవ దేవరాయలు. ఆ రచనలను కుమారవ్యాసుడు త్వరితగతిన పూర్తి చేశాడు. రెండవ దేవరాయ ఎంతో ఆనందించి ఆ కవులను బంగారు నాణాలతో స్నానం చేయించాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చూసిన వీరశైవులు ఎలాగైనా వీరశైవం మతం యొక్క గొప్పతనాన్ని రెండవ దేవరాయలకు నిరూపించాలని నిర్ణయించుకున్నారు. మంత్రి జక్కన్న మద్దతుతో ప్రతిరోజు వీరశైవం యొక్క గొప్పతనాన్ని రాజుకు వివరించేవారు. వీరశైవ మతానికి చెందిన గురువు బంకనాథ వెదురు చెప్పులను, ఇతర గొప్ప శైవ పురాణాలు, కావ్యాలను రాజరాజు వీధుల్లో తిప్పేవారు. కవి చామరస రాజును ఎలాగైనా వీరశైవంలోకి మార్చాలని ప్రభులింగలీల అనే గొప్ప రచనను చేశాడు. శ్రీ వైష్ణవుల తరపున కుమారవ్యాస మహాభారతాన్ని అనువదించాడు. ఇవన్నీ జరిగిన తరువాత ఒకరోజు రెండవ దేవరాయల ముందు మంత్రి జక్కన్న ప్రాతినిధ్యంలో వీరశైవుడు, శ్రీ వైష్ణవ ప్రధాన పురోహితుడైన దొడ్డాచార్యుల ప్రాతినిధ్యంలో శ్రీ వైష్ణవులు రాజు ముందు చివరి భేటీకి సన్నద్ధమయ్యారు. రెండవ దేవరాయ ఆస్థాన కవులు, ఇతర ప్రముఖులు చామరస మరియు కుమారవ్యాసుల రచనలను పరిశీలించి ఎక్కువ మంది చామరస వ్రాసిన వీరశైవ రచన ప్రభులింగ లీలను ఉత్తమమైనదిగా నిర్ణయించారు. దీనితో రాజు అయిన రెండవ దేవరాయ పూర్వం శ్రీ వైష్ణవ కవి అయిన కుమారవ్యాసకు చేస్తానన్న బంగారు నాణాల స్నానాన్ని క్యాన్సల్ చేసి మొత్తం బిరుదులను, బహుమతులను, బంగారు నాణాల అభిషేకాన్ని వీరశైవ కవి అయిన చామరసకు చెయ్యాలని ఆజ్ఞాపించాడు. ఇంకో అడుగు ముందుకు వేసి రెండవ దేవరాయలు చామరస చేతుల మీదుగా వీరశైవ మతాన్ని స్వీకరించాడు. దీంతో వీరశైవ మతం శ్రీ వైష్ణవులపై విజయం సాధించింది. ఈ పరిణామాలతో కంగుతిన్న శ్రీ వైష్ణవ ప్రధాన పూజారైన దొడ్డాచార్య మరియు ఆయన అనుచరులు విజయనగర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 1435 ఏడీలో కొత్తగా బహ్మనీ రాజుగా పట్టాభిషిక్తుడైన అల్లావుద్దీన్ బహ్మనీ 9వ బహ్మనీ యుద్ధం రూపంలో రెండవ దేవరాయ రాజధానిపై దాడి చేశాడు. రెండవ దేవరాయ పెద్ద మొత్తంలో ధనాన్ని, ఏనుగులను మరియు ఇతర విలువైన సామాగ్రిని ఇచ్చి బహ్మనీ రాజుతో సంధి చేసుకున్నాడు. రెండవ దేవరాయ తన సైన్యాలు తరచుగా ఎందుకు యుద్ధాలలో ఓడిపోతున్నాయో గ్రహించి కొత్త మార్పులను చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా ముసల్మాన్లను తన సైన్యంలోకి తీసుకున్నాడు రెండవ దేవరాయలు. విజయనగర సైన్యాలు తరచుగా ఓడిపోవడానికి ముఖ్య కారణం సరైన గుర్రాలు లేకపోవడం మరియు విలువిద్యలో నిష్ణాతులైన సైనిక దళాలు లేకపోవడం అని గ్రహించాడు రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు ముసల్మాన్ విలుకాళ్లతో తన సైన్యాలకు ట్రైనింగ్ ఇప్పించాడు. ఉత్తమమైన గుర్రాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. ముసల్మాన్ అధికారులకు భూములను కేటాయించాడు. వారి కోసం ఒక పెద్ద మసీదును కూడా నిర్మించాడు రెండవ దేవరాయలు. ఇంకో అడుగు ముందుకేసి ఖురాన్ను తన సింహాసనం ముందు ఉంచాడు. అలానే తన రాజ్యాధికారులకు, ప్రజలకు తన రాజ్యంలో ముసల్మాన్ల మతంకు ఎటువంటి కీడు జరగకూడదని ఆదేశించాడు. ఒక సమయంలో రెండవ దేవరాయ దగ్గర 2000 మంది ముసల్మాన్లతో కూడిన అశ్విక దళము, విలువిద్యలో అత్యంత నిష్ణాతులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన 60,000 మంది హిందూ విలుకారులు, 80,000 మంది అశ్విక దళం, 2 లక్షల మంది ఫుట్ సోల్జర్స్ ఉండేవారు. ఇలా విజయనగర ఆర్మీ మొత్తాన్ని రీఫార్మ్ చేసిన ఘనత రెండవ దేవరాయలకు దక్కుతుంది. 1443 ఏడీలో ఒక భయానకమైన సంఘటన జరిగింది. రెండవ దేవరాయ కుటుంబంలోని అతని సోదరుడు కుతంత్రాన్ని పన్నాడు. కొత్త భవనాన్ని నిర్మించి గృహప్రవేశ ఉత్సవం చేస్తున్నట్టుగా ప్రకటించి రెండవ దేవరాయ మరియు ఆయన యొక్క ముఖ్య సేనాధిపతులను, మంత్రులకు ఆహ్వానమిచ్చాడు. కొత్త భవన ప్రవేశానికి వచ్చిన సేనాధిపతులను, మంత్రులను వేరువేరుగా కేటాయించబడిన దుండగుల చేత కిరాతకంగా చంపించేశాడు. రెండవ దేవరాయ యొక్క ముఖ్య సేనాధిపతులను, మంత్రులను చంపేసిన తరువాత దేవరాయ తమ్ముడు రాజభవనానికి వెళ్ళి ఒక తట్టలో పదునైన కత్తిని దాచి పట్టు వస్త్రాలు, పళ్ళు, తాంబూలంతో రాజు అయిన రెండవ దేవరాయ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే ఆ పదునైన కత్తితో రెండవ దేవరాయను పొడిచి రాజు చనిపోయాడని భావించి పరిగెత్తుకుంటూ ముఖ్య సభలోకి వెళ్ళి తాను రెండవ దేవరాయను చంపేశాడని ప్రకటించుకుని తనని తాను ఇక నుండి విజయనగర చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. కానీ రెండవ దేవరాయ చనిపోలేదు.
గాయాలతో సభలోకి ప్రవేశించిన రెండవ దేవరాయ తన సైనికులకు తమ్ముడిని బంధించాలని ఆజ్ఞాపించాడు. తర్వాత అతని తమ్ముడికి మరణశిక్ష విధించడం జరిగింది. ఈ కుతంత్రంలో భాగులైన అందరినీ వారి కుటుంబ సభ్యులను కూడా చంపించేశాడు రెండవ దేవరాయలు. విజయనగర సామ్రాజ్యంలోని ఈ సంఘటనను తెలుసుకున్న బహ్మనీ సుల్తాన్ ఎంతగానో ఆనందపడ్డాడు. వెంటనే తన సైన్యాలతో విజయనగర సామ్రాజ్యంపై దాడి చేశాడు. మొత్తం 3 యుద్ధాలు వరుసగా జరిగాయి. మొదటి యుద్ధంలో రెండవ దేవరాయ భారీ విజయం సాధించి ముసల్మాన్ సైన్యాలకు తీవ్ర ప్రాణ నష్టం కలిగించాడు. ఇతర 2 యుద్ధాలలో బహ్మనీ సుల్తాన్ విజయం సాధించి దేవరాయ సైన్యాలకు తీవ్ర ప్రాణ ధన నష్టం కలిగించాడు. రెండవ దేవరాయ పెద్ద మొత్తంలో ధనాన్ని ఇచ్చి బహ్మనీ సుల్తాన్తో సంధి చేసుకున్నాడు. దేవరాయ కాలంలోనే పర్షియన్ అంబాసిడర్ అబ్దుల్ రజాక్ మరియు నికోలే డి కాంటి విజయనగరానికి విచ్చేశారు. రెండవ దేవరాయ రాజుగా ఉన్నప్పటి సామ్రాజ్యంలోని ధనాన్ని, పట్టణాలను, రాజధానిని వారు చాలా గొప్పగా వర్ణించారు. రెండవ దేవరాయ ఆస్థానంలో వీరశైవులు, వైష్ణవులు, జైన మతానికి చెందిన కవులు ఉండేవారు. అన్ని మతాలను రెండవ దేవరాయ తన రాజ్యంలో సమాన గౌరవంతో చూసుకునేవాడు. ఖురాన్ను కూడా ఇతర మత గ్రంథాలతో పాటు తన సింహాసనం ముందు ఉంచాడు. రెండవ దేవరాయ ఆస్థానంలో కవులు, కన్నడకు సంబంధించిన కవులు కుమారవ్యాస, చామరస ముఖ్యులు. తెలుగు కవులో బొమ్మరపోతన ప్రముఖుడు. బొమ్మరపోతన తెలుగులో భారతాన్ని రచించాడు. ఇలా మొదటి సంగమ వంశ పాలనలోని విజయనగర సామ్రాజ్యంలోని గోల్డెన్ ఏజ్గా రెండవ దేవరాయ పరిపాలనను వివరిస్తారు హిస్టారియన్స్. రెండవ దేవరాయ మరణం తర్వాత మూడవ వీర దేవరాయ 1446 ఏడిలో రాజు అయ్యాడు. ఎన్నో కొత్త విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.